దియా చెప్పబోతుంది, దగ్గరికి వచ్చారు అంటుంది. సంజీ పవన్ కళ్యాణ్ అన్నయ్య. రైట్. అవునా? ఎస్. అది వినిపించింది, చెప్పు గట్టి మాట్లాడినా నువ్వు. లేదు. ఓకే, యానిమల్ టైగర్. రైట్ ఆన్సర్. టు మేక్ బిటర్ బటర్ బటర్. Pretty girl, bitter butter. Butter also bitter. So she got bitter butter to make bitter butter butter. వావ్, చాలా బాగుంది. కాకి కాకి. కాకి కాకి కుక్క ఎంతమంది పిల్లలు ఎవరికి? అందరి ముందు పరుగు పోయిందిగా. ఓరింకే రేవర్సే కాదిస్కిస్కే. నాకు అర్థం కాలేదు సార్. కొంచెం అంటే కొంచెం అంటే చాలా ఇంటెలిజెంట్. యా, రీసెంట్ గా మీకు డాక్టరేట్ కూడా రావడం జరిగింది. Yes. అది కాలిఫోర్నియా వాళ్ళ నుంచి మీకు డాక్టరేట్ కూడా, జార్జియా యూనివర్సిటీ. జార్జియా యూనివర్సిటీ నుంచి మీకు డాక్టరేట్ కూడా వచ్చింది. చాలా కంగ్రాచులేషన్స్ మేడం. నీకు ఎలా అనిపించింది దివ్య? మమ్మీకి డాక్టరేట్ వచ్చింది కదా ఆ రోజు. హ్యాపీగా ఉంది. అప్పుడు నేను మమ్మీని చూసి ఇంకా మమ్మీ నేను చూడలేదు, నాకు హ్యాపీగా నీవే 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 నేనంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ రోజు మదర్స్ డే స్పెషల్గా అయితే మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మన స్టూడియోకి దియా అండ్ దివ్య గారు కూడా వచ్చారు, మదర్ అండ్ డాటర్ అనమాట. సో ఈరోజు మదర్స్ డే స్పెషల్గా ఏంటి ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉండబోతుంది అనమాట. రైట్, చలో. హాయ్ దియా, హాయ్ అన్న. ఎలా ఉన్నావు? టీవీకి నమస్కారం. వావ్, నీకు కూడా వెల్కమ్ టు హిట్ టీవీ. హలో మేడం, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. బాగున్నారు మేడం. లాంగ్ టైం. అవునండి, డెఫినెట్గా. అయితే ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా మదర్స్ డేకి స్పెషల్గా ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పని అనుకున్నాం. మామూలుగా అన్ని ఇంటర్వ్యూస్ ఏంటంటే దియా ఆల్మోస్ట్ దగ్గర ఒక 30 పైన ఇంటర్వ్యూస్ ఏమో ఇచ్చి ఉన్నది. మీరైతే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట హిట్ టీవీలోనే మీరు కనిపిస్తున్నారు. సో మదర్స్ డే స్పెషల్గానే ఎలా అంటే ఒక చిన్న ఫన్నీగా గేమ్స్ ఆడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ మన చైల్డ్హుడ్ గురించి చెప్పుకుంటూ, నీ చైల్డ్హుడ్ ఇప్పుడే కాబట్టి చెప్పుకుంటూ రైట్ అట్లా ఇంటర్వ్యూ చేద్దాం. రైట్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా చెప్పండి మేడం, మీ చైల్డ్హుడ్లో ఎలా ఉండేది? అంటే మీ మదర్తో మీ బాండింగ్ ఎట్లా ఉండేది? చాలా బాగుండేదండి, కానీ మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. ఓకే. స్టడీ విషయంలో కానీ లైక్ మా మమ్మీ డాన్స్ పంపించేది నన్ను కూడా చిన్నప్పుడు. మా కజిన్ సిస్టర్ నాకు డాన్స్ నేర్పించేది. చదువుతో పాటు నాకు ఈ డాన్స్ కూడా అలాగే అబ్బింది. సో మళ్ళీ అదర్వైజ్ నేను ఇప్పుడు దియాతో ఎలా ఉంటున్నానో సేమ్ మా మదర్ కూడా నాతో అలాగే ఉండేది. చాలా స్టడీ అప్పుడు సీరియస్గా, అది మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు మంచి ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలా నా స్టడీస్ గడిచిపోయింది. ఓకే, రైట్. అంటే మీరు దియాలాగే మీరు కూడా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అవి నేర్చుకున్నాను అని చెప్పని అంటున్నారు కదా చిన్నప్పటి నుంచి. మరి మీ అంటే చిన్నప్పుడు మనకు ఎలా అంటే ఆల్మోస్ట్ టీవీ చూడడం అనేది చాలా మనకు అదొక చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పుడు మనకి. మీరు టీవీ చూడడానికి? లేదండి, నేను టీవీస్ ఎక్కువ చూడను, కానీ పాటలు ఎక్కువ వింటాను చిన్నప్పటి నుంచి. పాటలు బాగా వింటాను. పాటలు పాడిద్దాం కదా మమ్మీతో. పాటలు వింటాను కానీ నేను పాడను. దియా చెప్పు, ఇంటికాడ మమ్మీ పాటలు పాడతారా? వింటారా? పాడరా? ఈరోజు పాడిద్దామా? రైట్, నువ్వే పాడించాలి మరి. ఓకేనా? నువ్వే పాడించాలి, చెప్పాలి, నువ్వే చెప్పాలి, పాడించాలి. ఓకేనా? పాటలు వింటానండి బాగా, దాని మీనింగ్ తెలుసుకుంటాను. పాత పాటలు బాగా వింటాను. ఓకే. ఇళయరాజా పాటలు కానీ పాత ఓల్డ్ సాంగ్స్ కానీ బాగా వింటాను నేను. దెన్ ఇప్పుడు కూడా నేను అలాగే వింటాను. నేను ఖాళీ టైంలో డాన్స్ గురించి ఎక్కువ కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటాను. ఓకే, అదండి. యా, రీసెంట్ గా మీకు డాక్టరేట్ కూడా రావడం జరిగింది మేడం. అది కాలిఫోర్నియా వాళ్ళ నుంచి మీకు డాక్టరేట్ కూడా, జార్జియా యూనివర్సిటీ నుంచి మీకు డాక్టరేట్ కూడా వచ్చింది. చాలా కంగ్రాచులేషన్స్ మేడం. థాంక్యూ. నీకు ఎలా అనిపించింది దివ్య? మమ్మీకి డాక్టరేట్ వచ్చింది కదా ఆ రోజు. హ్యాపీగా ఉంది.
అప్పుడు నేను మమ్మీని చూసి ఇంకా మమ్మీ నేను చూడలేదు, నాకు హ్యాపీగా ఉంది అప్పుడు. మమ్మీని చూడలేదు, నీకు హ్యాపీగా ఉందా? ఏడ్చేసింది. హ్యాపీ అప్పుడు చూడలే, మమ్మీ అప్పుడు నన్ను చూడలే, ఆహా. నేను మమ్మీని చూసా, దాని తర్వాత నాకు హ్యాపీగా ఉంది. అవునా, రైట్. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళ డాడీ దగ్గరే తను కూర్చోబెట్టాను. నేను షాక్ అయ్యాను. తనకు తెలియదు యాక్చువల్గా డాక్టరేట్ అంటే ఏంటి అనేది. డాక్టర్ అంటే లైక్ మెడిసిన్ ఎంబీబీఎస్ తిని అంటూ ఉంటుంది, నేను ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తాను డాక్టర్ అయ్యి అంటది. ఆ డాక్టర్ అనుకుంటాను. ఈ డాన్స్ లో డాక్టరేట్ అనేది తనకు తెలియదు. నేను కోట్ వేసుకొని నేను స్టేజ్ మీదకి వెళ్తుంటే ఇక పక్కనే వాళ్ళ డాడీ పక్క నుండి ఏడుస్తుందంట, మమ్మీకి డాక్టరేట్ వచ్చింది అని. మమ్మీ ఎంబీబీఎస్ చేసింది అనుకుంటున్నావా? అలాగే అనుకున్నావా? అట్లా అనుకొని ఏడ్చేస్తుందంట. తర్వాత మా హస్బెండ్ నాకు చెప్పారు, అది నువ్వు కోట్ వేసుకొని స్టేజ్ మీదకి వెళ్తుంటే నీకు డాక్టరేట్ వచ్చిందని చెప్పి ఏడుస్తుంది, తనకి డాక్టరేట్ ఇది కాదమ్మా, డాన్స్లో డాక్టరేట్ వచ్చిందని చెప్పి వివరించి చెప్పాను అని చెప్పి చెప్పారనమాట. ఓకే. చిన్నప్పుడు మిమ్మల్ని మీ మదర్ కొట్టడం కానీ తిట్టడం కానీ? నేను చాలా నాటీ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్తో వెళ్తే బాగా అల్లరి చేస్తాను నేను. మరి చిన్నప్పుడు కామ్గా ఉన్నారు? కామ్గా ఉన్నానంటే మమ్మీ దగ్గర కామ్ ఉంటాను, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాం కదా అలాగా. తిని కూడా అంతే, నా దగ్గర కామ్గానే ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర బాగా నాటిగా ఆడుకుంటుంది. ఇలా ఫ్రెండ్ ఉంది వేద్య సాన్విక అని మా ఇంటి పక్కనే, తనతో బాగా ఆడుకుంటుంది. వాళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఏం చెప్పుకున్నారా అని వచ్చి నాకు చెప్పదు. అట్లనే నేను కూడా ఫ్రెండ్స్ దగ్గర బాగా నాటీగా ఉండేదాన్ని, బట్ మమ్మీ దగ్గర సీరియస్ గా ఉంటాను నేను. మమ్మీ కూడా నాతో సీరియస్. ఏ సందర్భాల్లో అమ్మ మనల్ని కొడుతుంది? అమ్మ మనల్ని ఏ సందర్భాల్లో కొడుతుంది? కోతి పనులు చేస్తే కొడుతుంది కదా. దియా, నిన్ను ఎప్పుడైనా కొట్టారా మమ్మీ? కొట్టారా? ఎందుకు కొట్టారా? లైక్ డాన్స్ లో చేయకపోతే, అన్నం తినకపోతే లైట్ గా తిని తన్నులు తినేదాన్ని. లైట్ గా తన్నులు తినేదానివా? ఓకే. మిమ్మల్ని అంటే ఎందుకని మిమ్మల్ని కొట్టేవారు? అంటే మీ సిబ్లింగ్స్ ఎట్లా ఉన్నారా? సిబ్లింగ్స్ ఎవరు లేరండి. ఓకే, మీరు ఒకరే. సిబ్లింగ్స్ ఏం లేరు. బాగా అల్లరి చేసేదాన్ని నేనైతే. దొరికేవారా? అల్లరి చేయాలి, దొరకాలి అనుకుంటాం కానీ మమ్మీ వాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంటారండి. ఆడుకోవడానికి వెళ్ళినా కూడా ఆ ఫోకస్ మొత్తం తల్లిదండ్రులు ఏంటంటే మా పాప ఎటు వెళ్తుంది, ఆడపిల్లలు అంటే కనిపెట్టుకునే ఉంటారు. ఈవెన్ నా డాటర్ కూడా దియా కిందికి అన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, కిందికి వెళ్ళి ఆడుకున్నా కూడా నేను బయట కుర్చీ వేసుకొని చూస్తూ ఉంటాను. నేను బయట అందుకోసం స్పెండ్ చేస్తాను నేను టైం ఆడుకోవడానికి. పిల్లలు ఈ ఏజ్లో ఆడుకోవాలి. సో నేను మా మమ్మీ కూడా అలాగే చేసేది, ఒక స్పెండ్ చేసేది. కొంచెం కోతి పనులు చేసినా, కొంచెం నాటే చేసినా అప్పట్లో బాగా అనిపించేది, కానీ ఇప్పుడు చూస్తే నువ్వు అనిపిస్తుంది నాకు, నవ్వుకుంటాం. ఓకే. జాగ్రత్తలు ఏం చెప్పేవారు మీకు? ఇప్పుడు సేమ్ నేను ఎలా చెప్తున్నా అంటే లైక్ ఎక్కువ స్టడీస్ గురించి చెప్తానండి దియాకి నేను. స్టడీస్ లేకపోతే మనం ముందుకెళ్ళలేము, ఆస్తులున్నా కూడా వేస్ట్, నీకు చదివే మెయిన్ నీకు అని అంటాను. ఇది పెద్దగైనాక ఏమవుతావు అని అడుగుతూ ఉంటాను నేను వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాము. నీ ఓన్ కాదు, మేము అనుకునేది కాదు, నువ్వేం చేస్తావని అడుగుతాను మేము. పెద్దగైనాక ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అని. తను ఎప్పుడు సైన్సే చెప్తుంది. నేను డాక్టర్ అవుతాను మమ్మీ, ఆర్మీ వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. ఈ మధ్య 2 days బ్యాక్ కూడా 3 days కూడా తను న్యూస్ ఛానలే చూసుకుంటూ కూర్చుంది. యుద్ధం జరుగుతుంది కదా, అది న్యూస్ ఛానలే చూసుకుంటూ కూర్చుంది. నీకేం అర్థం అవుతుంది, నువ్వు కార్టూన్ పెట్టుకో అన్నా కూడా ఆహా నేను న్యూస్ ఛానలే చూస్తాను అని కూర్చుంది. సూపర్, వెరీ గుడ్. నేను పద్ధతులు చెప్తాను, పెద్దవాళ్ళని గౌరవించాలి, చదువు టీచర్ చెప్పాడు ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటానండి. అలాగే అంటది కానీ చేసేయని చేస్తూనే ఉంటది. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా నాటి అండి దియా అయితే. కనిపించదు, ఓపిక ఎక్కువ, చాలా ఓపిక ఎక్కువ. నేను వర్క్ చేస్తుంటే మామూలుగా ఎస్ఎల్స్ కడుగుతున్నప్పుడు కిచెన్ రూమ్ నేను పని చేస్తున్నా కూడా మమ్మీ ఊడుస్తాను అది చేస్తుంది. ఒకవేళ ఏడుపు వచ్చినా కూడా తన రూమ్లోకి పోయి ఏడుస్తుంది, ఫేస్ టు ఫేస్ ఏడవదు.
ఏంటమ్మా అని ఒక్కసారి ఇట్లా దగ్గర తీసుకున్నాం అనుకో ఇంక ఏడ్చేస్తుంది. ఇట్లా కౌలించుకున్నాం అనుకోండి ఏడ్చేస్తుంది. ఇంకా ఏడుపు అయిపోయిన తర్వాతనే దాని మీనింగ్ చెప్తుంది, ఎందుకు ఏడ్చాను అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది తను. తను ఓపిక మాత్రం చాలా ఎక్కువ అండి. వాళ్ళ డాడీ పెట్. ఓహో, అది మ్యాటర్. రైట్, ఇప్పుడు నువ్వు చెప్పు దియా, మమ్మీ నిన్ను ఎలా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారా? అంటే ఏంటి మమ్మీ గురించి నీకేం తెలుసు? అంటే డైలీ నీ రొటీన్లో మమ్మీ నీకు ఏం సపోర్ట్ చేస్తున్నారు? ఎలా? లైక్ స్నానం చేపిస్తుంది, ఓకే, అన్నం పెడుతుంది, పొద్దున్నే లేపింది, ఫుడ్ పెట్టిద్ది, లైక్ అవునా? మంచిగా సాంగ్స్ వినిద్ది అట్లా. అవునా? మరి నీకు షాపింగ్ తీసుకెళ్తుందా? ఏం కావాలితే కొని పెడుతున్నారా? ఓకే, రైట్. మరి నీకు ఎక్కువ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు. ఇద్దరునా? ఈరోజు మదర్స్ డే కదా, మదర్ అని చెప్పు. చెప్పదండి వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీ అంటాడు. అంటే నేను ఏ మదర్ అయినా కూడా రూల్సే పాటిస్తుంది. ఆడపిల్లల విషయంలో అలా ఉండదు ఇలా ఉండదు అని, అది పిల్లలకి నచ్చదు. ఇంత ఏజ్ పిల్లలకి, కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారేమో, కానీ ఈ ఏజ్ పిల్లలు ఏంటో ఆడుకునే ఏజ్ కాబట్టి మా మమ్మీ ఏంటి ఊకే ఆడుకోవద్దంటది, ఈ టైం సరిపోతుందిలే, అన్నం తినిపిస్తుంది ఎక్కువసేపు, ఇంతసేపు ఆడుకోవాలని చెప్తా ఉంటుంది. అది నచ్చదు వాళ్ళకి. అంటే మనకు ప్రేమ ఉంటుంది కానీ రూల్స్ పాటించాలనుకుంటాము. తండ్రులకి ఏంటి, ఇక ఆడపిల్ల కదా అని చెప్పి ఆరంభం చూపిస్తారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు పిల్లలు, మా డాడీ ఏమనట్లే కదా, ప్యాంపరింగ్ అయిపోయి వాళ్ళని ఇష్టపడతారు. సో ఇద్దరిని ఈక్వల్గా ఇష్టపడుతుందండి, అదేం లేదు. రైట్. అంటే ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మదర్ సైడ్ ఎట్లా ఉంటుందంటే అండి, మనం ఎంత పొజిషన్కి వెళ్ళినా కానీ, మనం ఏ పొజిషన్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, మదర్కి మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగానే ఉంటాం. అదే అవును. రేపు పొద్దున్న దియా కూడా పెద్ద స్టార్ అయినా కానీ, మీకు ఇప్పుడు ఎలాగా అయితే మీరు ఎలాగ ప్యాంపర్ చేస్తున్నారో, ఎలా కేర్ తీసుకుంటున్నారో, అప్పుడు కూడా మీరు అలాగే ఉండిపోతారు. అంతే, మనం ఏజ్ పెరుగుతా ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలాగానే అనిపిస్తారు తల్లిదండ్రులకి. ఎందుకంటే మా అమ్మ కూడా అంతే అండి. ఎలా అంటే చిన్నప్పుడు నేను స్కూల్లో కానీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర తన్నులు తినేవాడిని కాదు, టీచర్స్ దగ్గర ఎక్కడ కూడా తప్పించుకుని తిరిగేవాడిని, దొరికేవాడిని కాదు. అంటే ఇచ్చిన టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే యూనిట్ టెస్ట్లు స్లిప్ టెస్ట్లు ఏ ఉండేవి కంప్లీట్ చేసేవాడిని, జస్ట్ పాస్ అయిపోయి తప్పించుకునేవాడిని. అలాగా ఎవరి దగ్గర తన్నులు తినేవాడిని. ఒక్క మా అమ్మ దగ్గర మాత్రం ఎంత ట్రై చేసినా కానీ దొరికేసేవాడు. తల్లి ఎక్కువ చూస్తుంది కాబట్టి లైక్ కనిపెట్టుకొని చూస్తారు, నా బిడ్డ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, చదువులో ఏంటి, భోజనంలో ఏంటి, ఈ టైంకి ఏం చేస్తుంది, స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. తల్లికి ఎక్కువ, తండ్రికి ఉండదని కాదు, తండ్రికి కూడా ఉంటుంది. మనకి ఏం కావాలని చెప్పని తండ్రి చూసుకుంటారు, మనం ఎలా ఉండాలని చెప్పి ఉంటారు తను. మనకేం ఇంకా ఎక్కువ ఆలోచన ఎక్కువ ఉంటుంది తల్లికి. ఎక్కడ ఒక్క నిమిషం టైం ఉన్నా కూడా పాప స్కూల్కి వెళ్ళింది, ఏం చేస్తుంది, ఇప్పుడు బాగానే ఉంటుందా, అట్లా ఆలోచిస్తాం మనం. వచ్చిన రాగానే ఏంటి స్టోయిన్సో స్నాక్స్ ఏం పెట్టాలి, అవి ఆలోచిస్తాం మనం. అవును. మీకు అంటే మీ మదర్తో ఉన్న ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే అన్ని బెస్ట్ మూమెంట్స్ అండి. మదర్తో ఆల్వేస్ అది ఇప్పుడు గుర్తు చేసుకుంటే అన్ని బెస్ట్ మూమెంట్స్. ఇప్పుడు అదే మీరు అలా అడిగారు కదా, సో ద సేమ్ టైం దియా కూడా తన వీడియోస్ నేను యూట్యూబ్లో చూపిస్తుంటే, అంతకుముందు నాకు ఇంటర్వ్యూస్ అంటే ఇష్టం ఉండేది కాదని చెప్పేది. సో మమ్మీ నా చిన్నప్పుడు సినిమాస్ ఇప్పుడు నేను చూసుకుంటుంటే నాకే షాక్ అనిపిస్తుంది, నువ్వు ఇంత ఓపికతో నన్ను సినిమాలకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకెళ్ళావా, నేను షాక్ అవుతున్నా అని అంటూ ఉంటుంది. ఇప్పటికీ అదే అంటది. సూపర్ అండి, సూపర్. కానీ నాకు మామూలు జనరల్గా మదర్ సైడ్ వచ్చేటప్పటికి ప్రతి మదర్ కూడా ఒకలాగే ఉంటారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. తల్లి తల్లే కదండి. ఎందుకంటే ర్యాండమ్ గా చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే ఇట్లా ఎవరితోనైనా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా సేమ్ మా మదర్ కూడా ఇట్లా అవును మా అమ్మ కూడా తన్నిద్దిరా, తల్లి ఒకసారి తల్లి పొజిషన్ వచ్చిన తర్వాతకి ఆ మూమెంట్స్ అన్ని మారిపోతాయి. ఇంకా ఆప్యాయత ప్రేమ ఎక్కువ చూపించడము అవన్నీ మారిపోతాయి. కాబట్టి అందరు ఈక్వల్ ఉమెన్స్ మొత్తం సేమ్ ఫీలింగ్ ఉంటుంది, సేమ్ ప్రేమ కూడా ఉంటుంది పిల్లల మీద. అది వర్ణాతీతం, అది చెప్పలేను నేను. నాకు నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే మా అమ్మతో
మా అమ్మ దగ్గర దొరికే ఉన్నా తనులు తినే ఉన్నా అదే అంతవరకు ఓకే మేడం. కానీ చాలా వరకు కూడా మా ఫ్రెండ్స్లో కూడా ఈ సేమ్ ఇదే టాపిక్ రిపీటెడ్గా మేము డిస్కషన్ చేసుకునే వాళ్ళమాట. ఏంటంటే నేను ఎక్కడో ఇంటర్వ్యూస్లో ఉన్నప్పుడు లేదా షూట్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు మా అమ్మ ఒక 2-3 టైమ్స్ ఎట్ ఏ టైం కాల్ చేశారు. కాల్ చేస్తే సరే అని చెప్పని నేను షూట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చెప్పిన తర్వాత అయిన తర్వాత నేను ఏం చేసేవాడిని, కాల్ చేసేవాడిని. మార్నింగ్ కాల్ చేసేది మా అమ్మ, నేను ఆఫ్టర్నూన్ నుంచి కాల్ చేయడం మొదలుపెట్టేవాడిని. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కాల్ చేస్తూనే ఉండేవాడిని, లిఫ్ట్ చేయదు. ఏమైందో ఏంటనే తెలియదు. సరే ఊరికనే సరే తర్వాత సరే మళ్ళీ చేస్తుందేమో అని చెప్పని పక్కన పెడితే మళ్ళీ కాల్ చేసేవాడిని. మళ్ళీ కాల్ చేసి లాస్ట్ కాల్ లిఫ్ట్ చేసి అనేది, అమ్మ ఏంటమ్మా చెప్పు, ఫోన్ చేసావు మళ్ళీ కాల్ చేస్తాను 2-3 టైమ్స్ చేసావమ్మా, మళ్ళీ చేశాను నువ్వు లిఫ్ట్ చేయట్లేదు అన్నావు. ఏం లేదు ఊరికనే చేసి ఏం చేస్తున్నావు అని చెప్పి. అదే ఏం చేస్తున్నారు ఆ పిల్లలు పెద్దగా కూడా తల్లిదండ్రులకి చిన్న పిల్లలని అనిపిస్తారు. అలాగే ఎక్కడికి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనకి ఏం కావాలి ఏం తింటాం అనేది ప్రిపేర్ చేసి రెడీగా ఉంచడం. మీరు ఎలాగైతే స్కూల్ నుంచి రాగానే డాన్స్ క్లాస్ ఎట్లయితే చెప్తారు, టైం ఉండదు పాపం దియాకైతే. మా అమ్మ కూడా చిన్నప్పుడు మమ్మల్ని అలా కూర్చోపెట్టి సంగీతం నేర్పించేది అనమాట. మేము అలా నేర్చుకునే వాళ్ళం సంగీతం కూడా. డాన్స్ నా దగ్గర ఏం నేర్చుకోదండి. నా క్లాసెస్కి వచ్చినప్పుడు తను నాతో పాటు తీసుకెళ్తాను కదా, అందరితో పాటు నేను చేపించేస్తాను. స్పెషల్గా అంటూ తనకు క్లాస్ టైమింగ్స్ నేను తీసుకొని చెప్పను అసలు. నేను అందరు పిల్లలతోనే పాటు ఒకరోజు డ్రెస్ నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అవుతుంది అని చెప్పి నేను క్లాస్కి వెళ్ళిపోయాను. వాళ్ళ డాడీ తీసుకొచ్చారు, డ్రెస్ లేదు, డాన్స్ డ్రెస్ వేసుకొని రాలేదు. ఏమైంది ఆ రోజు చెప్పు? డాన్స్ డ్రెస్ అంటూ ఒకటి వైట్ ప్యాంట్ చున్నీ ఉంటుందండి, వైట్ డ్రెస్, అది వేసుకొని రాలేదు. మామూలుగా నేనైతే వైట్ డ్రెస్ వేసుకొని తీసుకొస్తాను. ఎందుకు డ్రెస్ వేసుకొని రాలేదు, పక్కన కూర్చోబెట్టేశాను. కానీ అవునా? నిజంగానా? అయ్యయ్యో, మరి నీకు అప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకని? నువ్వు తప్పు చేసావనా? డ్రెస్ తీసుకోలేదని చెప్పి తీసుకెళ్ళలేదని చెప్పి ఇంటికి వెళ్ళాక మమ్మీ నన్నైతే, మా డాడీ నన్నైతే మమ్మీ పక్కన కూర్చోబెట్టింది డ్రెస్ వేసుకొని రాలేదని. మా హస్బెండ్ అదేంటి అలా కూర్చోబెట్టా అంతే. అందరు నాకు సేమ్, స్టూడెంట్స్ డాటర్ సేమ్ ఉంటుంది. నాకు ఉన్న 1 అవర్లో నాకు డాటరా నాకు చుట్టాలా వీళ్ళ నేను చూడను, నాకు అందరు ఈక్వలే అని అన్నా నేను. ఇంకా అట్లాగే ఉండాలి నువ్వు కూడా, పార్షాలిటీ అనేది చూపించొద్దు అని చెప్తూ ఉంటానండి. ఆడపిల్లలు ఇలా ఉండదు, బాధపడినప్పుడు బాధపడకూడదు, ఎప్పుడు ఒకటే లెవెల్లో ఉండాలి అని తను చెప్తూ ఉంటాను. అది కూడా చెప్తుంది ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పింది తను. అంతే మేడం, ఎందుకంటే ఇప్పుడు దియ చాలా ఇంటర్వ్యూస్లో అన్నీ చెప్పేసింది, అన్ని మాట్లాడేసింది అయిపోయింది. అందుకే ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా తక్కువ అడుగుతున్నా దియా నేను, ఎందుకంటే దియాతో ఇప్పుడు గేమ్ ఆడిపిద్దామని. రెడీ నాను ఆడదామా? సరే, ఈ జార్లో కొన్ని చిట్టీలు ఉన్నాయి, ఓకేనా? ఒక చిట్టి సెలెక్ట్ చేసుకుని అందులో ఏముందో అది చేయాలన్నమాట. యాక్షన్ చేయాలి. యాక్షన్ అంటే యాక్షన్, సాంగ్స్ అంటే సాంగ్స్, ఏముంటో తెలీదు, ఓకేనా? రెడీయా నువ్వు? మరి తీసుకో. సరే, తీసింది ఏంటో చూపి, నేను చెప్తా. చూపించుకో, అన్నయ్య చెప్పుకో, చూపించుకో. మమ్మీ చూపించే అవసరం ఏం కాదు, పోయి చూపించు. మరి ఇటు ఏం కాదు, మమ్మీ చూపించచ్చు. క్లాసికల్ డాన్స్ ముద్రలంట. మీతో ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు కూడా క్లాసికల్ ముద్ర చూసారా? ఫస్ట్ చాలా వ్యూస్ పోయిందండి, అది చాలా నచ్చింది నాకు. ఆ ప్రేక్షకులు కూడా దియాని ఎంత మంచిగా ఆదరిస్తున్నారంటే, అసలు ఎంత బాగా చూసుకుంటారు. ఈ పాప ఎవరో తెలియదు, కానీ మీ వీడియో తోటి ఫేమస్ అయిపోయింది దియా. ఘోరగా చూడు. మరి ఏమొచ్చింది? ముద్రలు వచ్చినా? రెడీ? మరి ఇలా పెట్టు, ఇలా పెట్టు, ముద్ర చెప్పు. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరీముఖము, మయూరము, అద్రచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము,
సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం. అసంయుక్త హస్తాలు 28, సంయుక్త హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉస్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, నాగబంధం చూపించు. స్నేక్. నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. వావ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. రైట్, ఇప్పుడు ఇంకోటి, ఈ మొత్తం నీకే. ఇటు చూపి. చెప్పాలి. మమ్మీ పాడతారు. రెడీ 1 2 3 స్టార్ట్. జం తరి కిట్ట తక్క జగ తరి కిట్ట తక్క త తక్క దిక్కు తద్ది గిన్నె తొం. జం తరి కిట్ట తక్క జగ తరి కిట్ట తక్క త తక్క దిగ్గు తద్ది గిన్నె తొం. జం తరి కిట్ట తక్క త జగ తరి కిట్ట తక్క తయి తక్కుం దరి కిట్ట తక్క తద్దింగిన్న తం తద్దింగిన్న తం తద్దింగిన్న తం. వావ్, అయిపోయింది, ఆ పాట అయిపోయింది. నీకు చెప్పా, నువ్వు ఏ టాస్క్ ఇస్తా ఆ టాస్క్ విన్ అయితే చాక్లెట్ ఇస్తాను. 2 టాస్క్లు అయిపోయినాయి కదా, 2 చాక్లెట్స్ వస్తాయి. 2 టాస్క్లు చేసేసా కదా, ఒకటి క్లాసికల్ డాన్స్, ఒకటి ముద్రాస్. 2 చాక్లెట్స్ రావాలి, తీసేసుకో. ఎందుకు అట్లా అడుగుతావు? అన్ని ఇస్తారా? ఓకే, ఇగో. థ్యాంక్ యూ ఒకటి అన్నయ్యకి, ఒకటి నీకు. అన్న. లేదు లేదు, నీకే నీకే, నీకు కూర్చో కూర్చో, నీకే. సరే అలా పెట్టు. నీకే ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. రైట్, నీకు బాగా అంటే ఇప్పుడు ఇంట్లో మమ్మీ నీకు ఫుడ్ వండి పెడతారు కదా, అందులో నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి మమ్మీ చేసిన దాంట్లో? పప్పు, మ్మ్. ఇంకా కర్రీ, అసలు నువ్వు అన్నమే సరిగ్గా తినవంట కదా కదా. ఇంకా లైక్ మ్యాంగో పచ్చడి. దాంట్లో పప్పులో మాంగో పచ్చడి ఉండాలి, దాంట్లో పిక్కిలి ఉంటుంది కదా, ఆ, మామిడికాయ దెబ్బ, అది ఉండాలి. ఉట్టిదేం తినేస్తుంది, ఓ. పచ్చడి నాకేస్తుంది ఇలాగా. ఎందుకని మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర? మనం చూసా ఆ వీడియోలో పిచ్చి మీ farm కి వెళ్ళావుగా? పాడు చేసిందండి మామిడికాయలు అయితే. అయ్యయ్యో, ఓకే, రైట్. యాక్చువల్గా అన్ని మేడం, ఇప్పుడున్న పిల్లలు కానీ, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తున్నాం మన ఫోన్స్లో అట్లా చూస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏంటంటే పేరెంట్స్తో ఉన్న బాండింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు పేరెంట్స్తో. దానికి అంటే ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడున్న ఈ ఏజ్ నుంచి కూడా పిల్లల్ని చాలా కేర్గా తీసుకోవడం కానీ చూడడం కానీ చేస్తున్నారు. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరింగ్గా ఎంత ఇదిగా చూస్తున్నారు, వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ ఏజ్ పిల్లలకి వాళ్ళ గోల్స్. యాజ్ ఎ మదర్గా నేను ఫీల్ అయింది నేను చెప్తున్నానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరెంట్స్ ఒకలాగా ఉంటారు, అది నేను జడ్జ్ చేయలేను. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ ఫోన్స్ కట్ చేసేసేయండి. దాని టీవీ కూడా ఏదో ఒక 1/2 hour 10 minutes అది కూడా యూజ్ అయ్యే మెసేజెస్ చూస్తే చాలు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు తల్లితోటి బాండింగ్ షేర్ చేసుకోవడానికి కానీ, పెద్దగా అయినాక కూడా ఈవెన్ ఇంటర్ డిగ్రీలో ఎక్కువ ఆడపిల్లల్ని బాగా చూసుకోవాలి. ఆ టైంలోనే తల్లితో బాగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే
బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు కూడా నేను అదే పాపతో నేను సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉంటాను. నీకేమన్నా అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి చెప్పదు, నేను తిడతానేమో అని. ఎందుకు తగిలించుకున్నావు అంటే అది ప్రేమ, కానీ వాళ్ళు అలా అనుకోరు. మా మమ్మీ తిట్టేసింది, నన్ను దెబ్బ తగిలింది తిట్టేసింది, అలానే ఫీల్ అవుతారు వాళ్ళు. సో నీకు ఈ దెబ్బ తగిలిన వెంటనే చెప్పు, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఏదో చేస్తాం. పేరెంట్స్ చెప్పకుండా ఉంటే కుదరదు కదమ్మా. పేరెంట్స్కి అన్నీ షేర్ చేసుకోవాలి. ఒక ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక మదర్ ఫాదర్ బ్రదర్ అన్నీ మమ్మీ డాడీ అనుకొని మమ్మీ డాడీతో ఎక్కువ షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్లీగా ఉండాలి తల్లి కూడా అనుకుంటాను నేను. అంటే నా ఉద్దేశం అది. బట్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. పిల్లలతో మంచి ఫ్రెండ్లీగా ఉంటే అన్నీ షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగా అయినాక కూడా వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. తప్పుదారి పట్టరు వాళ్ళు. ఇంటర్ డిగ్రీలో అప్పుడు చాలా బాగా చూసుకోవాలి పిల్లల్ని. దియా మీకు బాగా కోపం తెప్పించిన సిచ్యువేషన్ ఏమైనా? అసలు అన్నీ చెప్పిస్తుందండి, అన్ని కోపమే తెప్పిస్తుంది. కంట్రోల్ చేసుకుంటా నేను, చాలా కంట్రోల్ చేసుకుంటాను. అన్నం పెడుతున్నానంటే ఒక 10 నిమిషాలు ఆగు ఉంటుంది. 10 నిమిషాలు అయింది కదా, లేదు 1/2 అవర్ ఆగు అంటది. నేను టైం ప్రకారం పెట్టేయాలి. ఆ టైం మళ్ళీ దాటిందంటే మళ్ళీ నాకు స్నాక్స్ టైం అవుతుంది. అది మళ్ళీ ఆ టైం మెయింటైన్ చేస్తాను నేను. ఇంకా అన్నం ప్లేట్ పెట్టి తినిపిస్తే 1 అవర్ తీసుకుంటుంది. అంటే అంత ఎక్కువ తింటావా? కొంచెమైనా కూడా చిన్నగా నవ్వులుతుంది. ఈ బుగ్గలో పెట్టేస్తుంది. తినదండి ఎక్కువగా, అసలు తినదు. అది కోపం బాగా వచ్చేస్తుంది. కానీ ఏం చేయాలి, పిల్లలకి అన్నం పెట్టాలి. ఇక ప్రేమగా నవ్వుకుని తినమ్మా తినమ్మా, కోపం వస్తాను తినవే, నోట్లో తినవే అని. కానీ తిందండి అస్సలు. అదొక్కటే ప్రాబ్లం మాకు. స్టడీస్లో అయినా, అన్నిట్లో, స్పోర్ట్స్లో అయినా తను అన్నిట్లో ఫస్టే ఉంటుంది. నాకు ప్రాబ్లం ఏం లేదు. టీచర్స్ దగ్గర నుంచి కూడా నాకు ఏ కంప్లైంట్స్ ఉండదు. టీచర్స్ని కూడా తిను బాగా ఇష్టపడుతుంది, తిని కూడా బాగా ఇష్టపడతారు టీచర్స్ కూడా. నాకు అలాంటి కంప్లైంట్స్ ఏమి లేవు. ఓకే దియా, ఇప్పుడు మమ్మీ కోపం వచ్చింది అనుకో, నువ్వు ఎట్లా కూల్ చేస్తావు? అంటే లైక్ ఏదో ఒకటి చెప్పేసుకో. ఇప్పుడు కూడా అండి డ్రెస్సింగ్ రూమ్లో నేను తల దూతుంటే కూర్చో, అక్కడ దుమ్ము ఉంది కదా పట్టుకోబాకంటే ప్రేమగా చెప్పొచ్చు కదా మమ్మీ, ఎందుకంత కోపం నీకు? అగా ఐస్ అయిపోతారు అట్లా. ఇంకా అలా మ్యాజిక్ వర్డ్స్ చాలా ఉన్నాయండి దీని దగ్గర, చాలా ఉన్నాయి. ఏం చేస్తామా, ఏం చెప్తావు? లైక్ మమ్మీ తిడుతుంటే సాడ్గా ఉండి అట్లా ఉంటాను. దాని తర్వాత మమ్మీ కొంచెం కూల్ అయిపోతారు. దాని తర్వాత ఎక్కడ తీసుకుంటాను, ఇక వచ్చి వాటేసుకుంటుంది. ఇంక ఎంత కోపంలో ఉన్నా ఇంకా తల్లి కదండి, కరిగిపోతాను వెంటనే, ఇంకా ఐస్ గడ్డ కరిగినట్టు. ఎందుకు మమ్మీ ఎంత కోపడతావు, చిన్నగా చెప్పు మమ్మీ, ఇలా మళ్ళీ చిన్నగా చెప్పు మమ్మీ, ఇలా సైగ చేసి చెప్పిందండి. అవునా? స్కూల్లో ఇప్పుడు అల్లరి చేసి ఇంటికి గొడవలు ఎప్పుడైనా తీసుకొచ్చావా? లేదండి, నాకు ఏ కంప్లైంట్స్ రాలేదు. కొట్లాడవా? సైలెంట్గా ఉంటావు అయితే. మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారా స్కూల్లో? నేను లేదు, నేను అసలు స్కూల్కి వెళ్ళాను, వ్యాన్ తను. మీరండి? నేనా? చెప్పాను కదండి అన్ని నాటి పనులే అని. అయితే కొట్లాడే ఉంటారు. కొట్లాడటం కాదు కానీ స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. అదొకటి ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. ఒకసారి ఏమైందంటే, నేను మా కజిన్ సిస్టర్ ఇంకా పక్కన వేరే ఫ్రెండ్స్ 2-3 వాళ్ళందరూ ఏం చేశారు, స్కూల్కి వెళ్ళకుండా 3rd or 4th క్లాస్లోనో కుచ్చు కుచ్చు హోతాయి సినిమాకి వెళ్ళాం. అది సినిమా అయినా హిందీ సినిమా అండి, తెలియదు నాకు. వెళ్ళేసి వచ్చిన తర్వాత మా మమ్మీ లేరు ఇంట్లో. వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఎక్కడికి వెళ్ళా, ఆ అమ్మాయికి చెప్పింది, ఆంటీ మేము మూవీకి వెళ్ళాము ఆంటీ అంది. నేనేం చెప్పాను, వాళ్ళ ఇంట్లో మా మమ్మీ ఒప్పుకున్నారు వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళ మమ్మీకి నేను చెప్పాను. మా మదర్ రాగానే ఆ పాప ఏం చెప్పిందంటే, ఆంటీ మేము సినిమాకి వెళ్ళొచ్చాం, బాగా ఎంజాయ్ చేసాం అంది. మా మమ్మీకి తెలియదు కదా మేము సినిమాకి వెళ్ళినట్టు. ఇంకే కర్ర తీసుకుని మొత్తం ఉరికిచ్చిందండి. ఇంక మొన్న నీళ్ళని చేయించింది. ఒక 20 minutes దాకా నేను ఎండలోనే నిల్చున్నాను. ఇంకోసారి చెప్పకుండా వెళ్ళాను మమ్మీ, సారీ మమ్మీ అని.
అంటే ఏంటంటే అందరు ఫ్రెండ్స్ ఉన్నాము, వాళ్ళ మదర్కి తెలుసు, మా మదర్కి తెలియదు. అసలు నాకు హిందీ రాదు, టోటల్ నాకు హిందీ రాదు. ఆ ఏజ్ లో అసలు తెలియదు హిందీ రాదు. సినిమాకి వెళ్ళిపోయాం మేము, వెళ్తే సరదాగా వెళ్ళాం అట్లాగా. అవన్నీ స్వీట్ మెమరీస్ లాగా గుర్తు చేసుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. ఎందుకు వెళ్ళావు చెప్పకుండా, ఎందుకు వెళ్ళావు ఏంటి అది ఇది అని చెప్పి కొట్టలేదు, కానీ నీళ్ళలో చేయించారు ఎండలో. ఆ సినిమా పెద్దగా నాకు గుర్తులేదు. మీరు ఎలా చిన్నప్పుడు బంక్ కొట్టే అంటున్నారు? స్కూల్కి వెళ్ళేదాన్ని, అదే ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. తర్వాతకి నేను 6th నుంచి హాస్టల్లో ఉన్నా. నేను హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉంటే బోల్ స్నాక్స్ వస్తాయి మాకు. మా మమ్మీ క్యాన్లు పంపించేది, బాగా స్నాక్స్ పంపించేది. నేను ఒక ఫ్రెండ్ పేరు నేను చెప్పను, ఆమెతో నేను టచ్లో ఏం లేను. ఆ అమ్మాయి నేను ఏం చేసాము, రంజాన్ అప్పుడు అంటే చెప్పులు అవన్నీ బజార్ లాగా అమ్ముతారు కదండి, కోటిలో అలా కొనుక్కుందామని వెళ్ళిపోయాం మేము. మేము వచ్చేసరికి గేట్ వేసేసారు. ఏం చేయాలి అర్థం కాలేదు నాకు హిందీ రాదు కదా. మా గురుకా కూడా నేపాల్ అతను, ఆయనకి హిందీ తెలుగు రాదు. ఇంకా డోర్ కొట్టి 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 అక్కడ 1/2 hour ఉండిపోయాం మేము. తర్వాత వచ్చి డోర్ తీశారు, అందరిలో కలిసిపోయి అప్పుడు డెకరేషన్ చేస్తున్నారు. అంటే లంచ్ డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తుంటారు అందరూ, అంత పిల్లలందరూ కూడా దానిలో కలిసిపోయారు. అదొక స్వీట్ మెమరీ, ఇప్పటికీ తెలియదు. మమ్మీ వాళ్ళకు కూడా నేను చెప్పలేదు. మేబీ మా ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుందేమో, కానీ కట్ చేయండి ఇది. మళ్ళీ ఇంకొకటి, నా 10th ఇంటర్ అయిపోయినాక కూడా నేను ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను డాన్స్లో, విజయవాడలోనే హాస్టల్లోనే ఉంటున్నాను. అప్పుడు 10th ఏం కాదు, ఇంటర్ డిగ్రీ ఏజ్లో. లైలా కాలేజ్లో చదువుకున్నాను, నేను మా హస్బెండ్ ఇద్దరం సేమ్ కాలేజ్లో చదువుకున్నాము. నేను హాస్టల్లో బయట ఉన్నాను. అక్కడ సిస్టర్స్ చెప్పకుండా మేము వెళ్ళేటప్పుడు 6 o'clock వెళ్ళిపోయాను, నేను నా ఫ్రెండ్. వచ్చేటప్పుడు మళ్ళీ గేట్లు వేసారు. 1/2 hour మళ్ళీ గేట్ బయట నిల్చోబెట్టారు. మా ఫ్రెండ్స్ బయట పైనుంచి ఉండు ఏం కాదు అక్కడే ఉండండి, అక్కడ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ డోర్ సిస్టర్స్ రిక్వెస్ట్ చేస్తే వచ్చి డోర్ ఓపెన్ చేశారు, తిట్టారు, ఎందుకు ఈ టైంలో వెళ్ళారు మీరు అని. మేము వెళ్ళడం 6 o'clock వెళ్ళాం సిస్టర్, ఈవినింగ్ వచ్చేసరికి నైట్ అయింది అంటే మాకు కాల్ చేసి చెప్పాలి కదా. అప్పట్లో మాకు కోపం వచ్చేది, కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళు బాధ్యతగానే ఉన్నారనిపించింది. అట్లా అలాంటి స్వీట్ మెమరీస్ అండి. చూడు దియా, ఇవన్నీ తెలుసా నీకు? నేను చెప్పలేదు, ఇప్పటికి మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదండి. నేను కెమెరా ముఖంగా ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పడమే, మీరు అడిగారని అది కట్ చేసేయండి. సూపర్ అండి. కానీ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ లైఫ్లో వాళ్ళకి ఏంటంటే ఒకసారి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా సరే బంక్ అనేది కొట్టడం అనేది జరుగుతుంది. అది మళ్ళీ ఇది కూడా నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి సైకిల్, ఫస్ట్ టైం నేను సైకిల్ కొన్నాను. నేను విజయవాడ లైలా కాలేజ్లో వండుకుంటూ నేను శారదా కాలేజ్కి వెళ్ళేదాన్ని డిగ్రీ చేసినప్పుడు. కాలేజ్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి అలా బంక్ కొట్టి అవన్నీ అప్పట్లో ఆ ఏజ్ అంటే తెలియదు, కానీ ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తుంది. కానీ మన పిల్లలు అలా ఉండొద్దు అని అనుకుంటాం మనం. ఒకసారి తల్లిగా వచ్చిన తర్వాతకి అలాగే ఆలోచిస్తాం కదండి. కానీ అప్పుడున్న జనరేషన్లో అప్పుడున్న ఇదన్నీ వేరండి అప్పుడు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇంత ఇది లేదు అప్పుడు. కాబట్టి మనం ఏం చేసినా కానీ చిన్న ఎంటర్టైన్మెంట్, మనమేమి పిచ్చి పిచ్చి వేషాలు అదే ఫ్రెండ్స్ తోనే వెళ్ళడే, అది అప్పటికప్పుడు బాగుంటది, కానీ తర్వాత ఆలోచిస్తే బాగానే ఉంటది. తర్వాత వద్దు, ఒకసారి మదర్వుడ్ మనం మదర్ అయ్యాము అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. అది ఒకటి ఉంటుంది మన ఉమెన్స్ అందరికి, అదొక ప్రేమ అనేది, ఆప్యాయత, డిగ్నిటీ, అది డిసిప్లైన్. మనం ఎంత నాటీగా ఉన్నా ఒక్కసారి మదర్ అవ్వగానే అన్నీ మారిపోతాయండి మనకి. అదొక మంచి అనుభూతి అన్నమాట ఒక మదర్ అవ్వగానే. డెఫినెట్గా అండి. మీరు అలా చెప్పినప్పుడు బంక్ గురించి చెప్తుంటే, నేను నా ఎంటైర్ నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ డిగ్రీ కానీ ఎక్కడ కూడా నేను బంక్ కొట్టలా. ఒక్కసారి ఇంటర్లో బంక్ కొట్టిన ఒక్కసారి కూడా దొరికేసా. మీదైతే పెట్టండి వీడియోలో, అది మాత్రం పర్లేదు.
పెట్టడం ఒకసారి దొరికేసి అది కూడా ఆ కాలేజ్ నుంచి కాలేజ్ బస్ నుంచి వచ్చేవాడిని. ఇంటికాడ నుంచి కాలేజ్ బస్సు ఉండేది. మా ఊరు నుంచి ఏలూరు రావాలి కాలేజ్కి. బస్సులో వచ్చేసేవాళ్ళం. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కాలేజ్ బస్సే. ఇంకా కాలేజీ ఇల్లు తప్ప మాకు అసలు ఇంకా వేరే ప్రపంచం తెలియదు అనమాట. అలా ఉండేది. మేమేం చేసాం, కాలేజ్ నుంచి రాగానే కాలేజ్ బస్సు రోడ్డు మీద దిగి అక్కడ నుంచి కాలేజ్లోకి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్తాం. ఆ టైం చూసుకుని మేము ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ మేము క్రికెట్ ఆడదాం అని చెప్పని ఫస్ట్ టైం క్రికెట్ ఆడదాం అని చెప్పని ఆ బ్యాచ్ లోంచి తప్పించుకొని సైడ్కి వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయి అక్కడ క్రికెట్ ఆడుకున్నాం. కాలేజ్లో ఎలా ఉంటుంది, మనకు అటెండెన్స్ తీసుకుంటారు, ఎవరు రాలేదు ఏంటో చూస్తారు, రాను వాళ్ళకి ఇంటికి కాల్ చేసి చెప్తారు. నాకు అసలు ఫస్ట్ ఆ థాట్లు ఏమి రాలేదు. ఫస్ట్ టైం బంక్ కొట్టడం కదా తెలియక వెళ్ళిపోతాం వాళ్ళతో పాటు. అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి మా డాడీ వచ్చేసారు ఇక్కడికి బండి వేసుకుని. ఆయన వచ్చేసి వెతుకుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళాను, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏం తెలుసు అసలు వీడికి అని చెప్పి వెతుకుతున్నారు. మ్యాచ్ అయిపోయింది. ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉండి గ్రౌండ్లో ఉండి ఆడుకొని కరెక్ట్గా ఈవినింగ్ కాలేజ్ బస్సు మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్ బస్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి వచ్చేసి కాలేజ్ బస్ ఎక్కేసా. తెలిసిపోయింది. కాలేజ్ నుంచి ఇంటి వరకు కూడా బస్సు ఎలకలా బండి వేసుకుని వస్తున్నారు. నేనేమో వెనకాల నుంచి ఇలా అద్దాలో చూస్తున్నా, ఇంటి చూస్తున్నా, తెలియనట్టుగానే ఉన్నా. ఆ రోజంతా కూడా బాగుంటది. మా డాడీ నాతోనే ఉన్నారు మేడం. నీ బగ్గు కొడితే నాతో పాటే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే అక్కడ కూర్చొని చూస్తున్నారండి ఆయన. నాకు తెలియదు అవన్నీ. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా కర్రోడు తీసుకుని చక్కగా ఒక్కోటి చెప్తా కొట్టారు అనమాట. అలా ఫస్ట్ టైం బంక్ కొట్టాను, ఫస్ట్ టైం దొరికేసా. అప్పటి నుంచి మళ్ళీ బంక్ కొట్టలేదు ఎక్కడ. ఫస్ట్ డేలోనే అంటే నాకు సైకిల్లో 2 వీల్స్ ఉండేవి. మా డాడీ అది చైన్ ఊడిపోయింది ఫిట్ చేసి ఆ 2 కూడా తీసేసాడు. ఫస్ట్ డేలోనే నాకు వచ్చేసింది. చాలా గ్రేట్ అసలు. చాలా అంటే డెడికేట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు నేర్చుకోవాల్సిందే అంటే వీల్స్కి 2 చక్రాలకి అది ఇది వీల్స్ ఉంటాయి, సపోర్టింగ్గా ఉన్నది వచ్చు. దాని సపోర్ట్ తీసేశారు వాళ్ళ డాడీ. నేర్చేసుకోమా అంటే ఈరోజు నేర్చేసుకోవాల్సిందే అని చెప్పి 1 hour 2 hours చేసిందండి. ఒక రోజులో వచ్చేసింది. అంటే ఇప్పుడు మొత్తం నీకు సైకిల్ వచ్చేసా? ఎవరు పట్టుకోకుండా వెళ్ళిపోతావు, ఎవరు సపోర్ట్ లేకుండా వెళ్ళిపోతావు అనమాట. అయితే వెరీ గుడ్, రైట్. అయితే దియా, ఇప్పుడు మమ్మీతో ఒక గేమ్ ఆడిపిద్దాం. ఇందాక నువ్వు చేసావు కదా, నువ్వు ఇందాక చేసావు కదా, ఇప్పుడు మమ్మీతో ఆడిపిద్దాం. అంటే మమ్మీకి టాస్క్ అనుకోవాలి లేకపోతే నీకు టాస్క్ అనుకోవాలో చూద్దాం. పాపకే ఇవ్వండి. ఇప్పుడు దియా యాక్టింగ్ ఎలా ఉంటుంది, దియా ఎట్లా యాక్ట్ చేస్తుంది, వాళ్ళ మమ్మీ ఎలా గెస్ చేస్తారు, ఇప్పుడు చూద్దాం. నువ్వు ఫస్ట్ చూసావు కదా, చూసేసావు, తీసేస్తాను ఫస్ట్ది. తను క్లాసికల్ డాన్సర్ అండి. జుట్టు ఉంటే తలకి ఐస్ చూడలేదంటుంది. చూసిందా లేదా నాకు తెలియదు కానీ నేను యాక్షన్ చేయాలండి ఇప్పుడు. ఓకే, ఓకే. మీరు నోటితో చెప్పకూడదు. మీరు అసలు సౌండ్ రాకూడదు. ఓన్లీ యాక్టింగ్ తోనే, ఓన్లీ సైకిల్ తోనే. కింగ్, క్యాట్. ఎస్. ఎలా చెప్పా? అంటే నీకు ముద్రలో ఏమైనా చెప్పారా, సీక్రెట్ కోడిల్ ఏమైనా చెప్పారా? మేము అనుకున్నాను నువ్వు ఏదో లాంగ్వేజ్ మాట్లాడకు, క్లాసికల్లోనే నువ్వు ముద్ర చూపించు నాకు. నాకు లాంగ్వేజ్ రాదని చెప్పాను, మీ ఇద్దరు క్లాసికల్ లో మాట్లాడుకుంటున్నారా? సరే, ఇప్పుడు మీకు టాస్క్ అయితే. ఓకే దాదియా, చెప్పు దియా.
అంటే ఇవి యానిమల్సా లేకపోతే హీరో లైక్ ఓన్లీ యానిమల్స్. అలా ఏమి ఉండదు. నేను అవన్నీ ఎందుకు చెప్తాం, అక్కడ ఏముందో నువ్వు అది చెప్పాలి అంతే. ఇప్పుడు యానిమల్స్ అనుకోండి, యానిమల్స్కైనా కొంచెం సేమ్ ముద్రాస్ ఉంటాయి లైక్ అంటే కొన్ని మీరు ముద్రాసు అలా కుదరదు అసలు. మీకు కావాల్సింది ఏంటి, తను చెప్పింది నేను చెయ్యాలి అంతే కదా. అంతే. మేము ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నా సరే మీరు మాట్లాడుకోండి అయితే. మాట్లాడుకో చెప్పమ్మా. అప్పుడైతే ఏ లాంగ్వేజ్ లో చెప్తావు చెప్పింది. పుష్ప అయ్ సౌండ్ చేయకూడదు, మాట్లాడకూడదు. నేను అడగకూడదు, నువ్వు చెప్పు. నువ్వు ఆ సైకిల్ చేస్తే నేను చెప్తాను. చెయ్యాలి. సింహం. నేను అన్నావు కదా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి నీకు క్లాసికల్ కాకపోతే మామూలుగా వేరే దాంట్లో నేను చెప్పు మీనింగ్స్. ఇదంటే పుష్ప, అల్లు అర్జున్. ఇంకొక ఇంటకూడదు నువ్వు. మీరు నాకు ఇప్పుడు క్యాట్ చూపించారు, నేనేమనుకుంటాను యానిమల్సే చూపిస్తున్నారా నేను అనుకుంటాను కదా. దియా ఏం చెప్తుందండి, అది పుష్ప అని ఇలా చూపించింది. పుష్ప అలా అంటారు అసలు. పుష్ప పుష్పరాజ అని అంటారు కదా, అలా కాదు కదా దియా. నువ్వు చెప్పింది రైటే. నువ్వు చెప్పింది రైటే. ఏదో ఒకటి నువ్వు ఎట్లా అక్కడ ఏ పిక్చర్ ఉందో అది నువ్వు నాకు సైకిల్ చేసి చెప్పు. దియా చెప్పింది రైటేనండి. చిరంజీవి గారు అంటే దియా చెప్పబోతుంది, దగ్గరకు వచ్చారు అంటుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నయ్య. రైట్. అవునా? ఎస్. అంటే యాక్చువల్గా దియా ఇలా అంటుంది. అవును, అలా ఇలా అంటే వెంటనే మీరు గెస్ చేసేవారు. దియా ఎలా అనేటప్పటికి మీరు ఆపోజిట్ లో చెప్పింది కదా తను. అంటే సేమ్ అల్లు అర్జున్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది సేమ్ ఇలా ఉంది కదా. సో అనుకుని అలా అనుకున్నాను. ఇట్స్ ఓకే, నేనైతే గెలిచాను కదా. ఓకే, ఇప్పుడు దియా చెప్పబోతుంది, ఎవరో చూడాలి. ఇప్పుడు దియా చెప్పబోతుంది. ఓకే, సి లడ్డు. సీన్ లో అవి సీన్స్. మీరు ఆ సీన్స్ అవన్నీ చెప్పకూడదండి. అసలు మీరు మాట్లాడకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఎలా చెప్పానో సో అలా నేను కూడా. చాక్లెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం. అంత దగ్గర వరకు వచ్చింది. చాక్లెట్ తినడం. ఇంకా మళ్ళీ మమ్మీ తిట్టులు. మమ్మీ తిడుతుందా? ఒక హీరో అదే మనిషి గురించి చెప్పాలి అంతే. ఇప్పుడు ఇందాక ఎలా చెప్పాను అలానే. చాక్లెట్ తింటున్నా. ఇంకా ఏమున్నాయో చెప్పండి. లడ్డు. లడ్డు లడ్డు ఇంకా మళ్ళీ యాక్షన్. లడ్డు ఎక్కడ తిన్నావు? చాక్లెట్ తింటావా? నీకు కావాలా? ఇంకా చాలా సింపుల్ కానీ చూసారా. చెప్పు. లడ్డు తింటున్నాను, చాక్లెట్ నీకు ఇస్తున్నాను. ఓహో ఓకే, నీకు కావాలా? నువ్వు నేను తింటాను. కాదు నేను
చాక్లెట్ ఇవ్వడము, తెలియకుండా తినడం. చాక్లెట్ తింటున్నాను. నేను ఒక హింట్ ఇస్తా, ఏమని? అది నీకు సంబంధించింది ఓకే. మూవీ అది. చాక్లెట్ తింటూ ఏడవడం, ఇంకా ఇసిరేయడం. హూ ఓకే, ఆనంద్ Yes. అన్ని చెప్పేసిన తర్వాత ఇదైతే ఇవ్వను నేను అసలు. మీరే చెప్పారు కదా నేను ఎవరు? ఆనంద్ దేవరకొండ గారిది. ఓ, చాక్లెట్ లడ్డు అని చెప్తున్నాను కదా, మరి ఇంకా అది సీన్ నీదే కదా. ఇంకా ఇది ఇప్పుడు నువ్వు చెప్పగలవా చెప్పలేవా? సరే వద్దు. అంటే 2 చాక్లెట్ తనకు వచ్చినట్ట అండి ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు దియా చెప్పాల్సింది. వెనక మిర్రర్ కూడా పెట్టాల్సిందండి. పెడతారండి, పెడతారు. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దామండి. కొంచెం ఇది జరపండి. ఇది ఆహా వద్దండి, మీకు ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది. నీకు గచ్చవుతున్నా. ఈ చేరే. ఓకే చెప్పమ్మా చెప్పమ్మా. ఓకే ఓకే. దాన్ని చూపించా, ఇక్కడ చూపినా, ఎక్కడ చూపిస్తే మేడం చూసేస్తారు. ఒక్కసారి ఉండమ్మా. ఆనంద్ దేవరకొండ చెప్పేశాను. నేను అసలు చూడలేదు. నేను అసలు చూడలేదు. దియా యాక్షన్ చేస్తుంది, ఫేస్కి వెళ్ళి చూస్తున్నాను. చూడండి. అమ్మా అంత ఈజీగా ఇచ్చేసా నువ్వు. ఆగో అలా చెప్పింది. సరే, అయితే ఇది కూడా నీకే. ఎప్పుడు ఓకే, నువ్వు అయిపోద్ది. నాకు కనిపించట్లేదు. ఇది కొంచెం జరిపితే అక్కడ పెడతాను. అందుకనే ఇంత ఈజీగా ఉంది కదా. నీ యాక్షన్ బట్టే నా రియాక్షన్ ఉంటుంది, చూసి చెప్పు. అంటే లైక్ ఫ్రూట్స్ అని చెప్పచ్చా? అయ్ నువ్వు నాతో డిస్కషన్ చేస్తున్నావు, హింట్ ఇస్తున్నావు. నువ్వు చెప్పకూడదు అలాగా, తప్పు. పచ్చడి. వెయిట్. మ్యాంగో. నీకు నచ్చదా దియా? నీకు నచ్చదా? మమ్మీకి ఆల్రెడీ కొంచెం తెలిసిపోయినట్టు అనుకుంటా. ఓహో ఓహో, నాకు వద్దులే, మనందరం డిస్కషన్ చేయొద్దులే, వద్దు. నువ్వు చెప్పేస్తా బయటికి. పులుపు చింతపండు. కాదు. చిన్నగా చెప్పు. చెరుకు. కొట్టేస్తారు దాన్ని. తాటి ముంజ. మరి ఇలాంటి కొట్టడమే కదా మరి. అది నచ్చలేదు. ఓకే, ఇక్కడ ఈ సైగా నాకు అర్థం కావడంలే, ఇష్టం లేదు. పులుపు. నిమ్మకాయ. పనసకాయ. దగ్గరికి వచ్చారు కదా కొంచెం. కొంచెం.
అది ఓకే, అది అర్థమైంది. చింతపండు, లేకపోతే చెప్పు అది నిమ్మకాయ. షేప్ ఎట్లా Shape ఉంటుందో. షేప్ లైక్ నువ్వు నోట్తో కాదు, యాక్ట్ చేసి చెప్పాలి. ఫ్రూట్స్ ఓన్లీ. పనసకాయ కదా, ఇట్లా అట్లా అంటే. నీ సైకిల్ నాకు అర్థం కావట్లేదు. బాక్స్, పచ్చడి, మ్యాంగో, నిమ్మకాయ. ఇది జరపరా, అది అక్కడి నుంచి చూస్తా నేను. పర్లేదండి, జరుపుతావు. అది ఆఫ్ అయిపోయింది. కనబడట్లేదులే. మమ్మీ ఫ్రూట్స్ అన్నారు కాబట్టి ఫ్రూట్స్ కూడా ఓకే, చెప్పమనాలి ఏమేమి ఉన్నాయి. పులుపుతేనా, చింతపండు ఒకటి, నిమ్మకాయ ఒకటి, పైనాపిల్. రైట్. నాకు ఇష్టం ఏ, నీకు ఇష్టమే కదా తింటో కారం వేసుకొని. అన్న నోటికి అది ఉంటదిగా మామ. ఇష్టమే అంటే ఇక్కడ ఓకే, పులుపు అంటే నాలుగేళ్ళ అలా అదే ఉంటుంది. నేను చెప్తున్నా. నాకు ఫ్రూట్స్ అంటే పులుపు అనేది ఇట్లా అన్నావు కదా, నేను అదే అనుకున్నాను. ఓకే, ఇంకా గెలిచాం కదా. దియా టాస్క్. ఓకే, పప్పి. నువ్వు అన్నాను కదా. మేడం మీరు మాట్లాడకూడదండి. ఓకే, నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తున్నా. ఏంటది? నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తున్నాను. దేవుడా, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు. ఎలాగే చేసేది అని చిన్నప్పుడు ఎత్తుకున్నారు. చూపించండి. దియా చాలా ఫాస్ట్ చెప్తుంది మేడం. మరి అంటే మీరు హింట్లు ఈజీగా ఇస్తున్నారు, నేనేమి hint మీరే బాగా యాక్ట్ చేస్తున్నారు అయితే. రైట్. ఇప్పుడు దియాకి క్లాసికల్ వెంటనే తెలుసు. ఇది కూడా చూసావా? చూడలేదు కదా. నాకు తెలియదు. తెలుస్తుందా మేడం? తెలుసు, బట్ నేను ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ దియా. ఓకే ఓకే ఓకే, లయన్ లయన్ ఒక ఇంటి ఇచ్చా. అబ్బా ఇవ్వకూడదు. ఓకే, కొడుతుంటే అయ్యో పోయి క్లాసికల్ కోడింగ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది అసలు. ఇది చాలా డిఫరెంట్. ఇది ఆవిడ చెప్పడం కూడా చక్కగా ఇలాగా క్లాసికల్గా చెప్తున్నారు. చంపేయడం ముగ్గురిని చంపేయడం. ఓకే, ఇది పక్కన పెట్టు. పక్కన పెట్టారు అనకూడదు.
ఓకే ఇండియా ఆర్మీ, ఓకే అర్థం కాలే. మోడీ ఎస్ అమ్మ బాబోయ్. మోడీ 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 గారు చూపియండి. కాదు అసలు ఎలా ఈ క్లాసికల్ కోడింగ్ కూడా నేర్చుకోలేతే. అదే నేను అనుకున్నాను వెరైటీ. 3 days ఇప్పుడు దియా చెప్పాలన్నమాట. ఓకే మీరు ఇటు పక్క చూస్తున్నారని చెప్పండి నేను ఇలా పెట్టా. ఇక్కడ కూడా అనిపించట్లేదు వెనక మిర్రర్స్ ఉన్నాయని చూస్తున్నా నేను. ఓకే నువ్వు చెప్పు దియా. సింహం. అరే చాలా ఈజీగా చెప్పేసింది. రైట్. ఓహో అన్నది కదా. ఓహో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా దియా చెప్పాలి. ఇంకా కింది పెట్టండి. అయ్యే బాబు ఎక్కడ చూస్తున్నారండి. లేదండి నాకు ఎక్కడ కనిపించట్లేదు, మేము క్లాసికల్లోనే చూసుకుంటున్నాం. దియా ఓకేనా? పుష్ప 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 అది చూపించింది చూడండి ఒకసారి, మీరు చూపించింది. ఎలా అమ్మా? అర్రే బాడీ లాంగ్వేజ్ చెప్పేసింది. అది నేను ఇంకా ఇలా అంటదేమో. ఇట్లా ఎలా ఎలా ఇప్పుడు చెప్పండి ఎవరెవరు ఎన్ని విన్ అయ్యారు? నేను అన్ని విన్ అయ్యా, దియా కూడా అన్ని విన్ అయింది. సూపర్ అన్న. ఇప్పుడు నేను మమ్మీకి అంటే మమ్మీ నాకు ఒక యానిమల్ చెప్పింది ఏదైనా. ఓకే యానిమల్ అని కాదు ఏదైనా సరే చెప్పాలి. ఏదైనా చెప్తారు మమ్మీ. ఏదైనా చెప్పాలి. చెవులో చూస్తే ఆ లిప్ మూమెంట్ కనబెడతారు, వెనక్కి పెడతారు. లిప్ మూమెంట్ కనిపించేదంట. వద్దు అది వినిపించింది, చెట్ గట్టి మాట్లాడినా నువ్వు. లేదు వినిపించలేదు. ఓకే అంటే ఇందాక లైన్ చెప్పేశారు కాబట్టి ఆబ్వియస్లీ లైన్ అయితే చెప్పరు, నువ్వు దానికి కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు. ఓకే యానిమల్. ఓకే ఎలా ఎలా టైగర్. ఎస్ ఎప్పుడైతే ఇలా అన్నావో అర్థమైపోయింది. టైగర్. ఇంకా నాకు చెప్పకమ్మా. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఆయనకు చెప్పాలి, సార్కి చెప్పాలా? ఓకే నేను చెప్పాలంట. ఓకే అర్థం కాదు. నాకు కూడా పాస్ చేయొచ్చు మీరు. చెప్పిందే నువ్వు మళ్ళీ పాస్ చేయాలా? పర్లేదు పర్లేదు చెప్పేస్తారు. కథకళియా, భరతనాట్యం కాదు, కూచిపూడి కాదు, డాన్స్ కి సంబంధించిందండి. యానిమల్స్. ఓకే పికాక్. ఎస్ ఎందుకంటే మేడం ఇట్లా బుద్ధులతో సహా చెప్తున్నారు ఇలా కదా, రౌండ్ పురి విప్పుతుంది కదా, ఎగురుతా ఉంటది ఇలాగా. అదే నాకు చూసా నువ్వు ఎంత టఫ్ చెప్పినా నేను చెప్పేస్తా. ఇంకా టఫ్ చాలు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చెప్పాలి దియా? నేను నీకు చెప్పాలి, సార్కి నువ్వు చెప్తావా? ఓకే కమ్. చెప్పు. నీకు టాస్కేనా? షూట్ చేస్తున్నారు. ఓకే ఇందాక నేను నేర్చుకున్నాను ఇలా అంటే చనిపోయినట్టు నేను నేర్చుకున్నా. ఓకే
షూట్ చేస్తున్నారు, షూట్ చేశారు, చనిపోయారు. ఎవరు చనిపోయారా? లైక్ సినిమానా? సినిమా కాదు. హ్యూమన్స్. ఓకే, షూట్ చేశారు, చనిపోయారు. ఎవరు చనిపోయారనా లేకపోతే ఎవరు షూట్ చేశారనా? ఎవరు చనిపోయారు అనే దానికి ఎలాగాను, ఎవరు షూట్ చేశారు అనే దానికి ఎలాను? ఓకే. ఎవరు షూట్ చేశారనా? ఎవరు షూట్ చేశారు? ఇండియన్ ఆర్మీయా? ఎస్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి. డేరా? టాస్క్. ఇంకా నేను చేశాను క్లాసికల్ కాదు, వాళ్ళతోటి మనతో వాళ్ళు మాట్లాడలేమమ్మా. ఇప్పుడు నీకు నేను చెప్పలేను, నేను క్లాసికల్ లాంగ్వేజ్ లో చెప్పలేను. కాదు, మీరు నాకు చెప్తే నేను మమ్మీకి యాక్షన్ చేస్తాను. ఇంకా చాలదియా. మన ఇంటర్వ్యూ మొత్తం కూడా ఇదే చేద్దాం. మనం గెలిచాము. నా దగ్గర చాక్లెట్లు కూడా తక్కువే ఉన్నాయి, నువ్వు అన్ని గెలుచుకుంటూ వెళ్తున్నావు. అన్న ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు కదా, మేమిద్దరం ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ. నేనొద్దు, నువ్వేమనుకున్నావు అది అడుగు అన్నయ్య. ఓకే. మీ మమ్మీతో మంచిగా ఉన్నావా? మా మమ్మీతోనా? మా మమ్మీతో మంచిగా అంటే మా మమ్మీ నాతో చాలా మంచిగా ఉన్నారు. అంటే కొడతారా? కొడతారు, ఇప్పటికీ కొడతారు మా అమ్మ. ఓకే. ఏం తప్పు పని చేశావు? లైక్ ఏం తప్పు పని చేశావు? నేనా? ఇందాక మమ్మీ చెప్పారు కదా ఇంటికాడ అల్లరి ఎక్కువ చేసేవాళ్ళని చిన్నప్పుడు. నేను కూడా అలాగే చిన్నప్పుడు అల్లరి చేసేవాడిని. ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు సమ్మర్ కదా ఈ టైము, చిన్నప్పుడు నేను సమ్మర్లో ఇంట్లో ఉండేవాడిని కాదు, బయటికి వెళ్ళిపోయి పిల్లలతో ఆడుకునేవాడిని. ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం చెమటలు అట్లా ఉండేటప్పటికి మా అమ్మ ఏమనేది కాదు, ఇట్రా దగ్గర రా అనేది, కొట్టను రా అనేది. నమ్మేసి వెళ్ళేవాడిని, పట్టుకుని కొట్టేసేది. ఇంకా మీకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ బ్లాక్. దియా యాంకర్ కూడా అయిపోయింది అప్పుడు. ఇంకా లైక్ నీకే యానిమల్ ఇష్టం? యానిమలా? లయన్. ఎంతమంది పిల్లలు? ఎవరికి? లేదమ్మా, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా నీకు లైక్ ఏ ప్లాన్స్ ఉన్నాయి? ప్లాంట్సా? నో, నాట్ ప్లాంట్స్. ప్లానింగ్స్ ఏమన్నా? ఏం ప్లానింగ్? మొక్కలేనా? చెట్లు మొక్కలేనా? ఇంటి దగ్గర అయితే ఆరెంజ్ తెలుసుగా, మోసంబి ఆరెంజ్ ఉంది, పపాయ ఉంది, మ్యాంగో ఉంది, బనానా ఉంది, లైక్ గోవా కూడా ఉంది. ఇంకా మీకు ఏ ప్లేసెస్ ఇష్టం? ప్లేసెస్ అంటే ఇష్టమైన ప్లేసెస్ అంటున్నావా? ఇష్టమైన ప్లేసెస్ అంటే హైదరాబాద్ ఒకటి, కానీ ఎక్కువ తిరగలేదు, ఇష్టం. ఇంకా ఇంటికాడ మన సొంత ఊరు ఏదైతే ఉంటుందో, ఓన్ ప్లేస్, అదంటే ఇష్టం బాగా. అండ్ లైక్ ఇంకా లైక్ ఒక యానిమల్ చెప్పేసాగా. లైక్ నేను 2 యానిమల్స్ ఇస్తాను, ఒక యానిమల్ చూస్ చేసుకో. ఓకే, చెప్పు. ఎలిఫెంటా లేకపోతే హార్సా? ఎలిఫెంటా హార్స్ అంటున్నావా? ఎలిఫెంట్. నాకు హార్స్. అవునా? సరే కానీ నీకు రైమ్స్ వచ్చా, పోయమ్స్ వచ్చా? వచ్చు కదా. వచ్చు కదా నాన్న. ఇది మచిలీ జల్కి రాని వచ్చు, ఆమె బాబీ. లేదంటే టంగ్ ట్విస్టర్ ఏదైనా చెప్తావా? అంటే ఇందా చెప్పావుగా ప్రిటీ గర్ల్. ఓకే, నాకు కదా, నేను చెప్పను అది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. ఎవరికైనా దియా ఫ్యాన్స్ ఉంటే దియా ఫ్యాన్స్ కి టంగ్ ట్విస్టర్ అనమాట, ఎవరైనా ఉంటే కనుక చెప్పండి అది. ఓకే. ప్రిటీ గర్ల్ ఒక అందమైన బాట్ ఏ బిట్ ఆఫ్ బటర్ తెచ్చింది కొంచెం. ఓకే. బటర్ వాస్ సో బిటర్, అంటే బాలేదు. ఓకే. సో షీ బాట్, సో ఇంకొకటి తెచ్చింది, బెటర్ బటర్. ఓకే, ఇంకా మంచిది. ఓకే. టు మేక్ బిట్
better, better, better. టు మేక్ బిటర్ బటర్ బటర్. To make బిటర్ బటర్ better, బెటర్ better, బటర్. butter. ఓకే. ఇది స్పీడ్ గా చెప్తాను. ఓకే. Pretty girl bought a bit of butter. Butter was so bitter, so she bought better butter to make bitter butter butter. వావ్, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మా డాడీ నేర్పించారు. అవునా? ఇంకా ఒకటి ఉంది, మీకు అర్థమైతే తెలుగులో చెప్పండి. ఓకే. కాకీక కాకికి కాక కుక్కక. కాకీక కాకీక కాకికే కుక్క. కాకీక కాకి. కాకికి కాక కుక్కక. కాకీక కాకికే కాక కుక్కకానా? తెలుగులో మీనింగ్ చెప్పాలి. కాకీక కాకికే కాక కుక్కక అంటే ఇది కాకికేనా? కాకి కాకుండా కుక్కకానా? కాకీక కాకీక కాకికే కాక కుక్కక వద్దానా? అంతేనా? కాకీక ఆ. కాకికి కాకంటే ఉమ్. ఆ కుక్కకి కూడా ఉందా అని. ఓహో. కాకీక కుక్కకి కూడా ఉందా. కుక్క కూడా ఉందా కాకీకనా? ఇంకొకటి మీకు కొంచెం ఈజీ అనుకుంటా. ఓకే. కొంచెం ఈజీ అనుకుంటా. నానా నీ నూనె నా నూనె నేనన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఇదిలో ఎన్ని నువ్వులు ఎన్ని నాలు ఉన్నాయని చెప్పాలంటావా? చెప్పండి. నా నూనె నీ నూనె నా నూనె అన్నానా? నానా నానా నీ నూనె నా నూనె నేనన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. నానా నీ నూనె నా నూనె అన్నానా? నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఆ. అంతేనా? దానికి అర్థం ఏంటనా? ఆ. తెలియదమ్మా. ఇంత ఈజీ అన్నా. ఇదిగో లైక్ నానా నీ నూనె అంటే హెయిర్ నూనె, నా నూనె నేనన్నానా. నా నూనె నేను అన్నానా? నీ నూనె నా నూనె నా నూనె. అంతే. అంతేనా? ఓ. ఇవన్నీ వాళ్ళ డాడీ నేర్పిస్తారండి. అంటే అడవిలోకి వెళ్ళినప్పుడు ఎలా డిఫెండ్ చేసుకోవాలి, లైక్ ఎలా సేఫ్గా ఉండాలి, ఓ. అంటే స్నేక్స్ ఎలా పట్టుకోవాలి, సర్వైవల్ స్కిల్స్ అన్నమాట. అసలు బాగా చెప్తారు వాళ్ళ డాడీ అయితే. నాకు అంత హ్యాపీగా ఉంటుంది అది చెప్పేగానే పట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు స్నేక్ ఉంది అనుకోండి సపోజ్గా, ఏం కాదు మమ్మీ, చిన్నప్పుడు నేను అలా పట్టుకున్నా. వాళ్ళ డాడీ పట్టుకుంటారు. పట్టుకోమ్మా అంటే పట్టేసుకుంటది. నేను అమ్మో అమ్మో నేను అరుస్తాను పక్క నుండి, ఏ మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఒకదాన్ని ఆగు అని అనేస్తుంది. ఇంకా ఇదిగో మా డాడీ ఇట్లా వేసుకుంటారు స్నేక్ ని. అమ్మో. స్నేక్ వేసుకుంటారు. రైట్. అడవి స్నేక్. ఇప్పుడు వరకు నన్ను అడిగావు కదా, నేను ఒక్కటి అడుగుతున్నా, అది ఆడియన్స్ని కూడా అడుగుతున్నా, సబ్స్క్రైబర్లు కూడా అడుగుతున్నా. అది చెప్పు, నువ్వు ఇప్పుడు చెప్తావు చెప్పవు చూస్తావు, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఓకేనా? ఈ వర్డ్కి అంటే అర్థం ఏంటని చెప్పండి. ఓరెన్కి రేవడ్సా కాదిస్కిస్కే, దీనికి అర్థం ఏంటి? అది స్పానిష్. స్పానిష్ కాదు, కొరియన్ కాదు, తెలుగు వర్డ్ని వెనక నుంచి మీరు ముందుకు లేదు. చెప్పండి. ఓరెన్కే రేవడ్సా కాదిస్కిస్కే. కొంచెం అంటే కొరియన్ లాగా ఉంది. ఊర పిట్ట కేరింత. ఇదొక ఎలా అంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ అంటే మనకున్న లాంగ్వేజెస్లో కొన్ని ఎలా అంటే ట్రైబల్ లాంగ్వేజ్లో కానీ ఇట్లా కొన్ని మారుమూల లాంగ్వేజ్లో తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే సార్, ఇది తెలుగుని వెనక తిప్పి మాట్లాడాలి. లేదండి, ఇది డైరెక్ట్ వర్డే అనమాట, ప్రాపర్గానే తెలుగు. తెలుగే సరిగా రాదు నాకు. మీరు ఇంకా వేరే లాంగ్వేజ్. ఓరెకి రేవడ్సా కాదిస్కిస్కే. ఇది ట్రైబల్ లాంగ్వేజ్ ఇది కాదు, అచ్చ తెలుగే. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఒకలాగా ఉంటుంది, స్లాంగ్ అనమాట ఇది. స్లాంగ్ మన ఉత్తరాంధ్రలో స్లాంగ్ ఒకలాగా ఉంటుంది, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్ ఒకలాగా ఉంటుంది, చిత్తూరు స్లాంగ్ ఒకలాగా ఉంటుంది, నెల్లూరు స్లాంగ్ ఒకలాగా ఉంటుంది. ఈ స్లాంగ్ వర్డ్ ఎలా ఇదొక డిఫరెంట్ స్లాంగ్, ఇది కూడా తెలుగే. మీనింగ్ చెప్పలేం కానీ ఏ రాష్ట్రం అని చెప్పొచ్చా? అలా కుదరదు. అంటే మీకు అది దానికి ఒక చిన్న స్టోరీ ఉంటది, మీరు చెప్పలేమంటే కనుక దియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దానికి సపోర్ట్ చేసి లైక్ చేసి ఈ ఛానల్ కి హిట్ వాళ్ళకి SMS చేయండి. అది ఏం మీనింగ్ నాకు తెలియడం లేదు. నువ్వు చెప్పు దియా. కామెంట్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయాలా? అది యాక్చువల్గా అది ఓరింకే రేవర్సా కాదిస్కిస్కే అంటే
అదొక స్లాంగ్. ఎలా అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక డిఫరెంట్గా మాట్లాడతారు. ఓకే. కన్వర్జేషన్ అనేది పిలవడం కానీ మాట్లాడడం కానీ అలా ఒక తెలంగాణలో ఒక డిఫరెంట్గా అవును. ఉంటుంది, పిలిచేది మాట్లాడేది. అయితే ఇది ఏంటంటే ఒక చెట్టు కింద ఒక అతను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఒక మర్రి చెట్టు కింద. మీరు అలా చెప్పేసి మరి సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారు? వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కనుక్కోవాలి కదా. అయితే ఓకే నేను చెప్పను, మరి పాస్ అంది కాబట్టి చెప్తా అన్న. అంటే మనం ప్రేక్షకులకు కొంచెం వదిలేద్దామంటే అర్థం కాదు అసలు. అది ప్రేక్షకులకు వదిలేద్దామంటే మనం సబ్స్క్రైబర్స్ కు వదిలేద్దాం. డెఫినెట్ గా ఇది చేసేసే. ఇది అయిపోయిన తర్వాత మీకు చెప్తాను అయితే. ఓకే. రైట్. ఓకే ఇప్పుడు అంటే దియాకి ఫ్యాన్స్ ఉంటే మీరు దియాకి హెల్ప్ చేయండి. వర్డ్ ఏంటో నాకు తెలంగాణ ఆంధ్ర లాంగ్వేజ్ తెలుసు కానీ దియాకి నాకు ఇప్పుడు ఈ సార్ చెప్పినది నాకు అర్థం కాలేదు. తెలుగు దియా మీ ముందు పెడుతుంది, దియాకి మీరు హెల్ప్ చేయండి. ఏంటి ఓరెంకే. వర్డ్ ఏంటి అనేది? ఓరెంకే రేవర్సా కాదిస్కిస్కే ఈ వర్డ్ ఓకేనా? ఇప్పుడు మీ కానీ తెలంగాణ కాదు ఆంధ్ర కాదు. నాకు లేదండి, తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అని కాదు, తెలుగు వర్డే. తెలంగాణలో ఆంధ్రలో రెండిట్లో తెలుగే కదా, తెలుగే కానీ ఉంది. స్లాంగ్ అనేది డిఫరెంట్ గా అదే ఉంటుంది. ఇప్పుడు కాకినాడలో ఉంది సపోజ్ ట్రైబల్ ప్యూర్ ట్రైబల్ అక్కడికి వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. అది లాంగ్వేజ్ వేరే వస్తుంది వాళ్ళది. ఆ కానీ లాంగ్వేజ్ మీరు ఏమైనా తీసుకున్నారా? లేదండి, అచ్చ తెలుగే ఇది, అచ్చ తెలుగే. సరే మీరు వెనక నుంచి కూడా వర్డ్స్ మాట్లాడారు. అసలు ఏం మార్చలే, ఫస్ట్ నుంచే నేను చెప్పాను సరే. అనమాట. ఇప్పుడు మీ దాన్ని అడుగుతాను. అసం మీద అది ఓకే సార్, అది లాంగ్వేజ్ మా అస్సాం మీద. అసం మీద. ఓకే, ఆసం మీద. అసం మీద అంటే అస్సాం మీద ఆ. అంటే చెప్పు. నమస్కారం, కాదు ధన్యవాదములు, స్వాగతం. కాదు సుస్వాగతం. కాదు మన లాంగ్వేజ్ చెప్తీయా? మన లాంగ్వేజ్ అంటే మన ఇది ఎప్పుడు తెలుగు లాంగ్వేజ్ వస్తామో కాదమ్మా? తెలుసు మా. తెలుగు లాంగ్వేజ్ కాదా? కాదు. నువ్వు తెలుగు లాంగ్వేజే మేము. నాకు ఇష్టమైన లాంగ్వేజ్. అవునా? ఇష్టమైందంటే ఏం కాదు, మీరే చెప్పాలండి అప్పుడు. నాకు తెలియదండి. ఈమె లాంగ్వేజ్ ఏం చూస్తుందో నాకు తెలియదు. అవునా? అసలు మీద అంటే నమస్కారం కాదా? కొరియన్ లాంగ్వేజా? కొరియన్ లాంగ్వేజ్. అయ్యో బాబోయ్, అంటే నీకు కూడా కొరియన్ లాంగ్వేజ్ వచ్చా? అస్సాం మీద అంటేనా? ఆ, హాయ్ అనా, హలో అనా, ఆ. ఎలా ఉన్నారనా? సరే నా సైడ్ నుంచి పాస్. అస్సాం మీద ఎలా ఉన్నారు? కాదు బాగున్నారా? ఎక్కడో విన్నాను ఇది. దియానే చెప్పింది మీ ఇంటర్వ్యూలో ఫస్ట్. అవును కదా. అప్పుడు ఫస్ట్ లో చెప్పింది కదండి. అవునా? ఆ. అసం మీద. అస్సాం మీద ఏమో, ఎక్కువ లాగ్ చేయండి నేను. Pass? లేదు, పాస్. థ్యాంక్ యూ. ధన్యవాదం అన్న థ్యాంక్సే కదా. తెలుగు రాదు, తెలీదుగా. తెలుగు రాదు నీకు తెలుగు రాదు. ధన్యవాదం ఇంగ్లీష్ లో చెప్పాలి. అది నువ్వు చెప్పలేదు. అది నీకు తెలుగు రాదు. అయితే క్లాప్. Right. ఇంకా ఒకటి ఓకే, మనం ఆడుకుందాం తర్వాత. రైట్, ఓకే అండి. ఫైనల్గా దియా ఎలా అనిపించింది? హ్యాపీ Hmm? హ్యాపీ. హ్యాపీయా? మరి మమ్మీకి మదర్స్ డే చెప్పు, ఎలా ఎలా చెప్తావు? చెప్తావు? చెప్పు. అమ్మాయిలు హ్యాపీగా. చెప్పు. నీకు నచ్చింది చెప్పేసేయి. ఉమెన్స్ అంటే చాలా ఇష్టం తనకి. ప్రతి ఇంటర్వ్యూలోనూ పేరెంట్స్ డెడికేట్ చేయడం అనేది కానీ, లైక్ పేరెంట్స్కి ఈ ఇంటర్వ్యూ నేను వాళ్ళకి డెడికేట్ అవును, చేస్తాను ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూలో కూడా అన్ని చెప్తుంది. ఇంటర్వ్యూలో అలా చెప్తుంది. సో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇది ఈ రోజు ఇప్పుడు మమ్మీ వాళ్ళ స్పెషల్ డే కాబట్టి, మదర్స్ డే కాబట్టి మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరు మమ్మీలకి చెప్పు. సాడ్గా ఉన్నప్పుడు సాడ్గా ఉండడం, హ్యాపీగా ఉండడం అట్లా ఉండద్దు. సేమ్గా ఉండాలి, అప్పుడే ముందుకెళ్తారు. జీవితంలో ముందుకెళ్తారు. ఓకే. కొంతమంది ఉమెన్స్ ఎలా ఉంటారంటే ఒకసారి బాధ వచ్చిందంటే ఇక ఇలా కుంగిపోతారనమాట. సంతోషం వచ్చిందంటే అదో సంతోషం, అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను ఏమంటుందంటే తన లాంగ్వేజ్లో సాడ్ అయినా సంతోషమైనా రెండు ఈక్వల్గా తీసుకుంటే జీవితం ముందుకెళ్తుంది అని చెప్పి చెప్తుంది. సూపర్, నైస్ దియా. అండ్ మేడం మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సార్, కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను కూడా
Yes, కెమెరా interview కి. ముందుకు రావటం ఇంటర్వ్యూస్కి. అవునండి. తర్వాత కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు మరి ఇష్టం. కానీ ఈరోజు చాలా స్పెషల్గా అయితే మాత్రం మేము తీసుకుంటున్నాము. నీకు కూడా హ్యాపీ అనిపించింది కదా? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇంత ఫన్నీగా ఉంటుందని అనుకోలేదు. అట్ ద సేమ్ టైం దియా కూడా యాక్చువల్గా అన్ని ఇంటర్వ్యూస్ డల్గా వచ్చేస్తుంది. ఈ స్టూడియో చూసి నచ్చింది, ఈ బొమ్మలు చూసి నచ్చింది, మమ్మీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అని చెప్పి ఎగ్జాక్ట్గా ఉంది ఫస్ట్ తనే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Thank you. మచ్. థ్యాంక్ యూ దియా. అండ్ నీకు చాక్లెట్లు ఇవ్వాలి కదా, చాలా గెలుచుకున్నారు కదా మీరు కదా. అన్న ఈ మీకు interview తమిళ్ తెలుసా? తెలియం, కొంచెం కొంచెం తెలియం. ఇంటర్వ్యూ ఎవరికి ఇవి డెడికేట్ మొత్తం చేస్తున్నా నీకే చెప్పు. మరి. నువ్వు మరి ఇంత గేమ్స్ ఆడే నీకు మమ్మీకి, నీకు మమ్మీవి ఇద్దరు గెలిచారు కదా. ఒకటి చాలు, పట్టుకో పట్టుకో ఒకటి చాలు. పట్టుకో పట్టుకో. వద్దు. ఇగో ఎక్కువసేపు ఉండలేదు. థ్యాంక్ యూ. అన్న ఇగో ఇగో ఇవో నీకే. ఇంకా నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ దియా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఈ ఇంటర్వ్యూ ఎవరికి డెడికేట్ చేస్తున్నా చెప్పు. ఇంటర్వ్యూకి అందరూ పేరెంట్స్కి నేను డెలికేట్ చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ దియా మదర్స్కి ఇంటర్వ్యూ మదర్ డే సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూ డెడికేట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీకి కూడా సెల్యూట్ చేస్తున్నానండి. వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉండి మన ఈ దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళకు డెడికేట్ చేస్తున్నాను. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మా హెడ్ టీవీకి వచ్చి ఈరోజు మదర్స్ డే స్పెషల్గా అయితే దియాను మీరు వచ్చి మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ మీకు మదర్స్ డే సందర్భంగా మా హెడ్ టీవీ తరపు నుంచి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సార్. అండ్ దియా, దిస్ ఇస్ ఫర్ యూ చాక్లెట్. ఇది చాలా ఇష్టం కాబట్టి నీకు చాక్లెట్స్ అంటే, ఓకేనా? నీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.